హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని గాంధీ పార్క్ దగ్గర ఉన్నాము. గాంధీ పార్క్ దగ్గర మేమిద్దరం వచ్చాము, మా పెద్దోడు కూడా వచ్చాడు. ఇదంతా గాంధీ పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి రాగానే ఇక్కడ కూర్చోటానికి ఉంటుంది. ముందేమో స్క్రీన్ ఉంటుంది, అక్కడ సినిమాలు వేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ చాలా బాగుంది, అందుకని మేమిద్దరం ఇక్కడ కూర్చొని స్టాండ్ ఒకటి తెచ్చాము. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నమాట, ఎలా వస్తుంది ఏంటి అని. ఇది మాత్రం చాలా బాగుంది ఈ వీడియో. ఇక్కడ ఈ స్టాండ్ అనమాట, దాని స్టాండ్కి కెమెరా పెట్టి ఎట్లా వస్తుంది ఏంటని చూస్తూ ఉన్నాం అనమాట. ఇది మొత్తం ఈ పార్క్ మొత్తం చాలా పెద్ద పార్కు. అక్కడ చూడండి బెంచెస్ ఉన్నాయి, అక్కడ ఈవినింగ్ టైం కూర్చోడానికి ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడన్నా వచ్చారా కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ పార్క్లోనే ఇక్కడ ఇది బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. బ్యాంబూ ట్రీస్ మీరు మామూలుగా ఎక్కడ కనపడవు కదా బ్యాంబూ ట్రీస్. ఇక్కడ మాత్రం మొత్తం బ్యాంబూ ట్రీస్ ఇలా ఉన్నాయి అన్నమాట. మీ పిల్లలకి కానీ ఒకవేళ అవి ఎలా ఉంటాయి ఏంటి అని ఎవరన్నా అడిగితే చూపించడానికి అయితే ఇవి బాగుంటాయి అన్నమాట. ఈ గాంధీ పార్క్లో ఇక్కడ మన ఎంట్రన్స్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ బ్యాంబూ ట్రీస్ అన్ని మాత్రం చాలా న్యాచురల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నాయి, అటు సైడు గాంధీ పార్క్లో ఇంకో సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట. మేము ఆ తర్వాత ఇక్కడ నుంచి మన అదే బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ అక్కడికి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు బల్లమేట సెంటర్లో ఉన్నాము. బల్లమేట సెంటర్లో లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మంచాలు, మా లెఫ్ట్ సైడ్ చూడండి అన్ని సిల్వర్కి సంబంధించిన రేకులు. సిల్వర్ కాదు, అవి మామూలు రేకులు అనమాట. ఈ మామూలు మోటార్స్ మీద పెట్టుకునే రేకులు అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఇది అద్దం బస్ స్టాండ్ సెంటర్. అద్దం బస్ స్టాండ్ అంటే కొంచెం ముందుది. ఈ సెంటర్లో బస్సులు అవన్నీ ఆగుతూ ఉంటాయి కదా. ఆ ముందు ఫ్రూట్స్ అన్నీ పూల మార్కెట్ అవన్నీ ఉంటాయి కదా, అదనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సోనా విజన్ ఉంది. ఇక్కడ బైక్ కొంచెం ఏదో క్రాష్ అయింది, అది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం మన బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్. బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ కింద ఉంటుంది, పైన కూడా కట్టారు ఈ మధ్య 4-5 years బ్యాక్. మనం ఇప్పుడు బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ లోపలికి వెళ్తున్నాము. లోపల లాస్ట్లో ఒక టైలర్ షాప్ ఉంది, ఆ టైలర్ షాప్ దగ్గర వేరే పని నుండి వచ్చామన్నమాట. ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియో అక్కడి నుంచి మళ్ళీ మనం ఇస్లాంపేట నుంచి మన నవభారత్ బిల్డింగ్స్ ఉంది కదా, నవభారత్ బిల్డింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ అటు 60 feet రోడ్ ఉంది. 60 feet రోడ్డు అటు వెళ్ళి 60 feet రోడ్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా అటు వెళ్ళాం అనమాట మా ఇంటి సైడు. ఈ వీడియో కొంచెం యూనిక్ వీడియో, ఫస్ట్ టైం తీసాము. ఆ లైన్స్ అన్నీ లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేయండి. ఇదంతా మన బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్. ఈ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ లాస్ట్ దాకా వెళ్ళాం అనమాట. లాస్ట్ వేరే వర్క్ ఉండి అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ మనం అటు వెళ్ళాము అనమాట. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ కొంచెం బాగుంటాయి ఈవినింగ్ టైమ్స్ తినడానికి. ఇక్కడ మాత్రం బాగుంటుంది టిఫిన్. అక్కడ చిన్న చిన్న దోశలు వేస్తూ ఉంటారు, అవి చాలా బాగుంటాయి. మనం ఇక్కడికి వచ్చాం అనమాట, మగ్గం వర్క్స్. అక్కడి నుంచి అక్కడ వేరే పని ఉంటే వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మనం ఇటు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఈ టైం వచ్చేసి 4:30, అందుకే బాగా ఎండగా ఉంది. ఇంకెక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాము. లెఫ్ట్ వెళ్తే మీరు స్ట్రైట్గా చూస్తే ఇప్పుడు మీకు టాప్లో ఒకటి కనపడుతుంది చూడ, అది కనపడేది గోపికృష్ణ థియేటర్. పైన ఏమో కృష్ణ థియేటర్ ఉంటుంది, కిందేమో గోపి ఉంటుంది అనమాట. ఆ స్టెప్స్ చూడండి, ఆ స్టెప్స్ గుర్తొచ్చినాయి మీకు? మీరు ఎప్పుడు వెళ్ళారు గోపికృష్ణ థియేటర్కి? లాస్ట్ టైం చూసిన సినిమా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంతకుముందు అయితే గోపికృష్ణ థియేటర్లో నాకు గుర్తు, అక్కడ లోపల కూర్చొని చూస్తే అక్కడ మామూలుగా రైల్వే ట్రాక్ కనపడేదన్నమాట. ఇప్పుడు అదేం కనపడట్లేదు, మొత్తం కన్స్ట్రక్షన్స్ జరిగినాయి కదా. ఇదే అన్నమాట గోపికృష్ణ థియేటరు. ఇక్కడ అంతా మెకానిక్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి.
లెఫ్ట్ సైడ్ గోపి థియేటరు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది గోపికృష్ణ థియేటర్ అనమాట. మొత్తం రెనోవేషన్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనకి ఇది కృష్ణా థియేటర్. ఇంతకుముందు అయితే మనకి స్లాంట్గా ఉండే కదా, అప్పుడు పైకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మామూలుగా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ పెట్టారు అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ఇంతకుముందు అయితే చాలాసేపు పైకి వెళ్ళి అలా ఉండేది కదా. ఇదంతా ఇస్లాంపేట అనమాట. ఇస్లాంపేట ఇక్కడ స్టిక్కరింగ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒంగోలులో ఏదన్నా బైక్స్కి స్టిక్కరింగ్ చేయాలి అంటే ఇక్కడే అన్నమాట. ఇక్కడ మొత్తం షాపులన్నీ అవే ఉంటాయి, స్టిక్కరింగ్ షాప్స్. బైక్స్ నెంబర్ ప్లేట్స్ కానీ ఏదైనా మోడల్గా స్టిక్కరింగ్ చేయాలన్నా కానీ ఇక్కడ చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే అక్కడ అది కొంచెం చూడండి కనిపిస్తుంది నవభారత్ థియేటరు. నవభారత్ థియేటర్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇక్కడ నవభారత్ థియేటర్లో లాస్ట్ టైం ఎప్పుడు సినిమా చూశారు చెప్పండి. అదిగోండి నవభారత్ థియేటర్. ఇక్కడ పైన ఒక జిమ్ ఉంటుంది, ఓపెన్ జిమ్. ఆ జిమ్ కాడ నేను ఒకసారి వెళ్ళాను ఊరికే కనుక్కుందామని అంతా ఏంటి అని. అక్కడ ఓపెన్ జిమ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ సత్య అనేదో ఉంది. ఇక్కడ పిఎంకే నాయుడు ఇది డిజిటల్ స్మార్ట్స్ ట్రెండ్స్ అనమాట. ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ పెట్టారు ఒంగోలు. రిలయన్స్ సంబంధించిందంటే అది ఒంగోలులో ఫస్ట్ పెట్టింది. ఇక్కడ ఇస్మాయిల్ బిర్యానీ ఉంది, ఒంగోల్స్ ఫేవరెట్ బిర్యానీ. అటు పక్కనేమో తెలుగుదేశం పార్టీ కార్యాలయం. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే 60 ఫీట్ రోడ్లోకి వెళ్తాము. ఈ లైన్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు. ఈ హాస్పిటల్ ఇంతకుముందు అక్కడ అంజీ రోడ్లో చైతన్య హాస్పిటల్ ఎదురుండేది. అప్పుడు చిన్న హాస్పిటల్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి పెద్ద హాస్పిటల్గా ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుంటా, మ్యాక్సిమో సిఎన్జి వెహికల్. ఇది ఎలక్ట్రిక్ కాదు. ఇలా సిఎన్జి వెహికల్స్ కూడా ఉన్నాయి ఒంగోలులో, చాలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. ఒంగోలులో షోరూమ్స్ అంటే ఓలా ఉంది, ఆధార్ ఉంది, మళ్ళీ హీరో. ఈ మూడు మెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో అందరు దిగుతూ ఉన్నారు. ఇక్కడ ఏదో ఫంక్షన్ లా ఉంది, అందుకని ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకెక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామన్నమాట. ఈ రోడ్డు అంతా మనకు తెలిసిందే కదా. వాళ్ళు ఏదో వెయిట్ చేస్తున్నారు, మనం అలా వెయిట్ చేసాం అనమాట. ఇంకెక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాం. స్ట్రైట్గా వెళ్తే 60 ఫీట్ రోడ్డు వస్తుంది, 60 అడుగుల రోడ్డు. ఈ 60 అడుగుల రోడ్లో అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టారు కొత్తగా, ఆస్తర్ రమేష్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ పెట్టారు. వాళ్ళు టేక్ ఓవర్ చేశారు అన్నమాట ఈ హాస్పిటల్. ఇక లెఫ్ట్ సైడ్ ఇది చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది. ఇక అన్నీ మారుతూ ఉంటాయి హాస్పిటల్స్ అన్నీ. అదేమో ముందు బస్సు సాయిబాబా సెంట్రల్ స్కూల్ బస్సు, మన ఒంగోలులో టాప్ స్కూల్ అనమాట. స్కూల్ మాత్రం చాలా బాగుంటుంది. అది వల్లూరమ్మ గుడి దగ్గర అది స్కూలు. ఇది జంక్షను, 60 అడుగుల రోడ్ జంక్షను. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము. లెఫ్ట్ వెళ్తే 60 అడుగుల రోడ్డు. ఇక్కడేమో హార్ట్ హాస్పిటల్ ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ హార్ట్ హాస్పిటల్, అది హార్ట్ హాస్పిటల్. ఇంకా మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఈ రోడ్డు అసలు ఎప్పుడు మనం తీయలేదన్నమాట. ఇక్కడ క్యాటరింగ్ ఉంది, రోహిణి క్యాటరింగ్ అని. అక్కడ మనం అవి ఉంటాయి కదా, పచ్చళ్ళు, చట్నీలు, కూరలు అవన్నీ తెచ్చుకుంటాం. రాయల్స్ చికెన్. మళ్ళీ ఇదేమో దిబ్బల రోడ్డు. ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే మనకి బస్ స్టాండ్ వస్తుంది. దీన్ని దిబ్బల రోడ్డు అంటారు. మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ దిబ్బలు వేసేవాళ్ళు ఫస్ట్లో, అందుకని దాన్ని దిబ్బల రోడ్డు అన్నారు. ఇక్కడ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇదంతా ఈ రోడ్డు ప్రతిభా లైన్ ఉండేది కదా ఇంతకుముందు.
అదనమాట ప్రతిభా లైన్, పక్క లైన్ ప్రతిభా కాలేజ్ ఉండేది, అందుకని దాన్ని ప్రతిభా లైన్ అన్నాము. ఇదంతా రెవెన్యూ కాలనీ అనుకుంటా, రెవెన్యూ కాలనీయే. ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా, లెఫ్ట్ రోడ్డు, ఆ రోడ్ నుంచి మనం వెళ్తే బస్ స్టాండ్ పక్కన పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడికి వెళ్తాము. మళ్ళీ వెంకటరమణ హాస్పిటల్కి కూడా ఇక్కడ నుంచి గేట్ ఉంది లోపలికి, ఇక్కడ నుంచి వెళ్దామన్నమాట. ఇక్కడ లెఫ్ట్ మనం, ఇది లెఫ్ట్లో మనకు ఒక స్కూల్ ఉంటుంది. మా పెద్దోడు ఇంతకుముందు అక్కడ చదివాడు, ఫస్ట్ క్లాస్ అది. ఈ లైన్లో కూడా అపార్ట్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ శాంసంగ్ సర్వీస్ సెంటర్ ఒకటి ఉండేది ఇక్కడ, అదనమాట. ఇక్కడ చూడండి బస్సు అన్నీ, ఇది కరెంటు పోయింది ప్రస్తుతం ఇంట్లో, అందుకని నాకేం అర్థం కాలేదు. ఇక్కడ ఈ రోడ్ ఏంటంటే సర్వో, ఇక్కడ ఒక బ్యాటరీ షాప్ ఉంది. ఇక్కడ శ్రీ శివాని ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడ పెట్టారు, అది కూడా ఒకరోజు చూద్దాము. ఇదేమో మన ప్రతిభాలయం అన్నమాట, పవర్ ఆఫీస్ ఎదురు లైను. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మొత్తం షాప్స్ కట్టారు కింద, ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఎదురుగాడ షాప్స్ వస్తున్నాయి. ఇక్కడ లెఫ్ట్ అనమాట, ఇంకా డిఫాల్ట్ మా లైన్ ఇది. లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ హైవే దగ్గరికి వెళ్ళాం అనమాట. అది థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి హైవే వస్తుంది. సైకిల్ దొక్కుంటా పోతుంటే ఒక చేశారు, ర్యాపిడో బుక్ చేశారు. ఏం చేశారు, వాడేమో వెనక నిలబడి వాడు నిలబడలేడు, నడవలేడు. సైకిల్ కదా ఎట్ట తీసుకెళ్ళాలి అన్నా అని అడిగాడు. సైకిల్ ఉందిలే, కొంచెం తీసుకెళ్ళాలి, మనుషులు పట్టు